మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు డెడ్ లైన్, మరోవైపు రాష్ట్ర పెండింగ్ బిల్లు. ఇటు బీసీ సంఘాలు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి. దీంతో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. మరి ఇప్పటికే ఓ దఫా అస్థీనా వేదికగా ఫైట్ చేసిన హస్తం పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా? మళ్ళీ ఢిల్లీ బాట పడతారా? లేక ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారా? ఇదే ఇవాటి బిగ్ టాపిక్లో చర్చిద్దాం. వివిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి, ఎలా చూడొచ్చు? 42 బీసీ రిజర్వేషన్కు 42% ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తాము అంటూ ఎలక్షన్లోకి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత దఫాలుగా చెప్తున్న నేపథ్యం ఉంది. డిక్లరేషన్లో కూడా ఇచ్చిన పరిస్థితి. 42% డిక్లరేషన్ చెప్పినప్పటికీ ఇప్పుడు అయితే దాని చట్టబద్ధత కాలేదు. ఎందుకంటే అది ఆగిపోయిన మాట. ఇది ఖచ్చితంగా సాధ్యపడదు అనేది ఒక దిక్కు అయితే, ఖచ్చితంగా మేము సాధ్యం చేస్తాము అంటూ కూడా ఢిల్లీలో మొన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన సంఘటన చూసాం. ఇదే విధంగా కూడా ఇప్పుడు చూస్తే కనుక రాబోయే 30 రోజులలో మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా జరిపించాలని ఒక డెడ్ లైన్ కూడా విధించింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే మరో మాట కూడా ముందుకొస్తుంది. పార్టీ పరంగా 42% వివరిస్తామని. ఎలా చూడొచ్చు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితులు ఏంటి? వివిధ పార్టీల సంఘాలు ఎలా చూడొచ్చండి? రాహుల్ గారు, ఇప్పుడు మొత్తం వ్యవహారము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇచ్చినటువంటి తమ హామీని నిలబెట్టుకుంటామని చెప్పినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఈరోజు నెరవేర్చుకునే విషయంలో వాళ్లకు ఈ విషయము ముందే, అంటే ఇది కేంద్రానికి ముడిపడినటువంటి అంశం అనేది మనందరికి తెలిసిన విషయమే. అయితే కేంద్రం నుండి ఎంత సహకారం దొరుకుతుంది, అది సాధ్యమవుతుందా కాదా అనేటువంటి అంశాన్ని వాళ్ళు కేంద్రం మీద దాని యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కేంద్రము అడ్డుపడుతుంది అని చెప్పే ఒక భావనను ఈరోజు వచ్చే విధంగా ఈరోజు వాళ్ళ యొక్క మొత్తం పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇంకా సాధ్యం కాదనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఇప్పుడు 42% రిజర్వేషన్ వాళ్ళు చట్టబద్ధంగా ఇవ్వకుండా మేము వరకు 42% మా అంటే డైరెక్ట్ గా పార్టీ తరఫున ఇస్తాము అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుందిగా మాకు అర్థమవుతుంది. ఆ నిర్ణయం ద్వారా పార్టీ ఎన్నికల్లో బలపడాలి, దాని యొక్క విజయం సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతోని ఇప్పుడు జరుగుతున్న చర్చలు జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాలలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. అంతకుముందు బీజేపీ పార్టీ కూడా అలాంటి అందులోనే మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. కాకపోతే ఇది ప్రాక్టికల్ గా మరి పార్టీలన్నీ మీరు వాగ్దానం ఇచ్చిన తర్వాత అడ్డుపడుతున్నది ఎవరు అంటే ఎవరు కాదు, అందరము సిద్ధంగా. అంటే ఇప్పుడు సామెత ఉంది ఇక్కడ మొత్తం కాలనీలో, అంటే ఆ వీధిలో ఉన్నంతా కూడా వెజిటేరియన్సే, కానీ అక్కడ రొయ్యల బుట్ట పెడితే మాయమైపోయిందంట దానిలో రొయ్యలన్నీ. అటు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మరి అసెంబ్లీలో మాట్లాడితే రాజకీయం మాట్లాడతారు, పార్లమెంట్ లో మరి అందరూ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా మరి ఈ రోజు కృష్ణయ్య లాంటి పెద్ద మనిషి కూడా ఈ రోజు అందరినీ సమీకరించి మరి పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక ప్రెషర్ గ్రూప్ గా క్రియేట్ అయ్యి సాధించే పరిస్థితి కూడా ఇమ్మీడియట్ ఈ ఎలక్షన్స్ లోపల అయిద్దని నేను అనుకోవడం లేదు. కానీ ఇది ఒక దురదృష్టకరం ఏంటంటే వీళ్ళని ఎప్పటికప్పుడు వాడుకోవడము, ఇప్పుడు కూడా మరొకసారి వాడబడుతున్నారు అనేటువంటి ఒక భావన బీసీలో వచ్చేసింది. అయితే ఈ 42% ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇవ్వడం ద్వారా, అంటే నిజంగా వీళ్ళు పాటించే విధానం వల్ల ప్రజల్లో ఆ భావన, అంటే ఏదైతే ఓట్లు వేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మన క్షేత్రస్థాయిలో వీళ్ళకి లాభం జరుగుతుందా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే మీరు పాటిస్తే పక్క పార్టీ కానీ లేదా బీజేపీ కానీ పాటిస్తున్నటువంటి గ్యారంటీ లేదు. వాళ్ళు సీట్లు అక్కడ ఎవరు
ఓట్లను అంటే బలంగా ఓట్లను సాధించగలడు, గెలుపు గుర్రాలను పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ పరిస్థితి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎదుర్కొంటది? ఈ 30th సెప్టెంబర్ లోపల నిజంగా మరి ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటే రైట్ 30th సెప్టెంబర్ లోపల ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోతే అసలు ఎన్నికలే పెడతారా అనేటువంటి ఒక వాదన కూడా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. దీని అన్నిటికీ మరి మనం వేచి చూడాల్సిందే. రైట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారనే భవిష్యత్తులో ముందుకు వెళ్తున్న తరుణం ఉంది. కేవీ గౌడ్ గారు మీ వాయిస్ వినబడట్లేదు, మీట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం వేళ మీతో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో కూడినటువంటి చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. రైట్. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇటు హైకోర్టు కూడా వచ్చే నెల లాస్ట్ వరకు మాత్రమే ఈ నేపథ్యం ఉంది, ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లు చేపట్టాలని. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి కూడా వస్తుంది. ఎందుకంటే 42%కు గవర్నమెంట్ ఆమోదం తెలపలేక అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రమే 42% ఇస్తాము అంటున్నారు. ఒక దిక్కు చూస్తే ఇప్పుడు వినబడుతున్నట్టు అనమాట ఈ రోజు వరకే సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా ఈ 42% కోసం ఖచ్చితంగా వెళ్ళాలి అనే దాని మీద ఎలా చూడొచ్చు? అసలు 42% బీసీలకు జరుగుతుందంటారా? మీ ప్రశ్న సూటిగా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఎన్నికల వాగ్దానంగా 42% రిజర్వేషన్లను ప్రవేశపెట్టిందో ఆ రోజే వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవంతోనే అనేక రకాలుగా చర్చించిన తర్వాతనే ఈ అంశాన్ని వాళ్ళు చూపించారు. ఇప్పుడు బిల్ పాస్ అయింది, గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పార్లమెంట్ పరిధిలో ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత మీరు బిల్లు ఆమోదించేంత వరకు అందరి మద్దతు కూడగట్టినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మరి పార్లమెంటు పరిధిలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి పని విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు అనేది వాస్తవం. 42% రిజర్వేషన్ల కోసం మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోవడం వెనకాలనే మీ యొక్క దురుద్దేశం ఏంది, మీ యొక్క ఉద్దేశం ఏంది అనేటువంటిది క్లియర్గా అర్థమవుతోంది. బీజేపీ పార్టీ పైన కానీ ఇతర పార్టీలో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలను కానీ మీరు ఎప్పుడైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా మీరు ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ కోరిరా? లేదు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించమని ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదు అనడంలోనే మీ యొక్క ఉద్దేశం అర్థమైంది. కేవలం ఎన్నికలలో బీసీలను వాడుకున్నాం, తర్వాత ఇప్పుడు వదిలేద్దాం. ఎలా ఉందంటే ఓడ దాటేంత వరకు ఓడమల్లన్న అని పాత సామెత మనకుంది. ఇప్పుడు ఏరు దాటిపోయారు కాబట్టి ఇప్పుడు బోడి మల్లన్న అన్నట్టుగా బీసీల పట్ల వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అదనుగా తీసుకున్నటువంటి బీజేపీ, ఈ రెండు కూడా ఒకటే. ఈ బీజేపీ ఏం చేసింది ఇక్కడ? ఈ బిల్లు లోపల కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇందులో దక్కుతుంది అని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరలేపింది. ఈ అసత్య ప్రచారాన్ని ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎక్కడ కండెమ్ చేయలేదు. కేవలం పొన్నం ప్రభాకర్ గారు చివరగా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, హైకోర్టు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడుంది ముస్లింలకు రిజర్వేషన్స్ అని మాట్లాడేది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కండెమ్ చేయలేదు. ఇక్కడ రెండోసారి కూడా మనకు స్పష్టం అవుతుంది, కాంగ్రెస్ కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది. ఇక బీజేపీ వైఖరి కూడా సేమ్ మేకవడిన పులి దాని చందం ఎప్పుడైనా కూడా బీసీల పట్ల. గతంలో మనం చూసినప్పటికీ మండల్ కమిషన్ అమలు చేస్తున్నప్పుడు బీజేపీ అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మండల్ రిపోర్టుకు వ్యతిరేకంగా కమండల యాత్ర చేసినటువంటి అదే బీజేపీ ఆ తర్వాత కులగణన విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరోలాగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో ఇదే ప్రధానమంత్రి ఉన్నప్పుడు, నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నప్పుడే కులగణన మేము చేయం, మాతో కాదు అని చెప్పేసి, మేము చేయడం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు తెలియజేసినటువంటి ఇదే ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఎన్నికలలో వాళ్ళకు కావాల్సినటువంటి మెజారిటీ
అబ్కీ బాత్ 400 పార్ నినాదం ఫెయిల్ అవ్వడంతో వాళ్ళు బీసీలను ఆకట్టుకోవడానికి మేమేదైనా చేయాలి అంటే అందులో ముఖ్యమైనటువంటిది కులగణన చేయాలి అని చెప్పి కులగణనకు ఒప్పుకున్నామని ప్రకటించారు. కానీ ఒప్పుకున్నటువంటి ఆ కులగణన పైన ఇలా ఏ పద్ధతిని అవలంబించాలో కూడా ఇప్పటి వరకు కనీసం కూడా గైడ్లైన్స్ ఇవ్వలేదు, ప్రచారానికి కూడా ఎక్కడ చేయడం లేదు. దీన్ని బట్టి బీజేపీ కూడా బీసీల పట్ల పూర్తి స్థాయి కుటిల వైఖరిని కలిగి ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. జాతీయ పార్టీలు రెండు కూడా బీసీలను ఓట్ బ్యాంకుగా వాడుకుంటున్నాయి. కాబట్టి ఈ 42% కేవలం స్థానిక సంస్థలలో మాత్రమే రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్స్ అడుగుతా ఉన్నాం. మేము సంపదలో కానీ మేమెంత మందో మాకంత వాటా అని చెప్పి ఇక్కడ సమస్త ఓబీసీ సమాజం దేశవ్యాప్తంగా నినదిస్తున్న ఈ తరుణంలో కూడా ఈ రాజకీయ పార్టీలు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా చూసి వాళ్ళ యొక్క ఓట్లను మాత్రమే వాడుకుందాం, ఆ తర్వాత ఓటు దాటేద్దాం, తర్వాత ఏమైతే చూద్దాం అనేటువంటి వైఖరితో ఉన్నాయి. ఎలక్షన్ల ముందర ఏదో ప్రచారం చేద్దాం, ఏదో అభూత కల్పనలు తీసుకొచ్చి చెప్పేస్తే మళ్ళీ కూడా ఓటు వేస్తారు అనేటువంటి ఆలోచనతో ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ 42% రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లోనే కాదు, బీసీలకు వైన్ షాపులలో కానివ్వండి, గౌడ్స్కి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యంగా కాంట్రాక్ట్లలో 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 2 బడ్జెట్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసింది, గత సంవత్సరం ఖర్చు చేసింది 20,000 కోట్లకు గాను కేవలం 2,063 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చెప్తా ఉంది అధికారికంగా ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారం. ఇప్పుడు 11,000 చిల్లర కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయించి ఈ సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేటాయించింది కేవలం, అంటే రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ కేవలం 2,000 కోట్ల లోపే ఉంది, ఖర్చు పెట్టింది 1,000 కోట్ల లోపే ఉందని చెప్పి అధికారికంగా గణాంకాలు ఆర్టీఐ ద్వారా స్వీకరించడం జరిగింది. ఇలాంటి వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా బీసీలకు న్యాయం చేస్తుంది? ఇప్పుడు పోరాటం చేయడం లేదు, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా ఇస్తామని గద్దెనెక్కలేదు కదా. ఇన్ని తప్పులు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ గద్దె మీద కూర్చొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం లేదు అని బీసీ సమాజం భావిస్తుంది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తాం. కాబట్టి స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించలేకపోయినా, విద్యా ఉద్యోగాలలో కల్పించలేకపోయినా, ఇస్తానన్న 20,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా, స్థానిక కాంట్రాక్ట్లలో రిజర్వేషన్లు ఇవ్వలేదు కాబట్టి, ఏ అంశాన్ని తీసుకున్నా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి బీసీ సమాజం ఓట్లతో గద్దెనెక్కిన మీకు ఆ సీట్ పైన కూర్చునేటువంటి అధికారం లేదని తెలంగాణ బీసీ సమాజం ఈ సందర్భంగా భావిస్తుందని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. యాదగిరి గారు చెప్పండి. నమస్కారం యాదగిరి గారు, ఇప్పుడైతే బీసీకి సంబంధించి 42% ఖచ్చితంగా రాష్ట్ర గవర్నమెంట్కు సంబంధించి కాకుండా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి ఎలక్షన్ మూమెంట్లో ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి నినాదంతో ముందుకు వచ్చారు. అదేవిధంగా కూడా ఇప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉంది, గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉంది. చట్టసభల్లో ఖచ్చితంగా కొట్లాడి తీస్తామన్న నేపథ్యం ఉంది. కానీ రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. కానీ దీనికి బీజేపీ కారణం. ఇక్కడ 2 మంత్రులు ఉన్నా కానీ వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు, బీసీల పట్ల నినాదం లేదు, బీసీలను పట్టించుకున్న నాదులు లేదు అంటున్నారు. కానీ ఏది ఉన్నా కానీ మొత్తం మీద అగ్రవర్ణాలకు సంబంధించి ఉన్న అగ్రకుల వర్ణాలకు సంబంధించి ఉన్న వాళ్ళకు బీసీలను అలగొక్కుతున్నారు అనేది నేపథ్యం ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పటికీ మాత్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీల పట్ల వివక్ష చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కొట్లాడడానికి బీసీ నేతల్లో ఉన్నవారు కూడా బీజేపీలో ఉన్నారు, కానీ పట్టించుకునే పాపాన పోలేదు. ఎందుకని పోవట్లేదు అంటారు. కానీ ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కావచ్చు బీసీల పట్ల చిన్నచూపే చూపింది. అప్పుడు కూడా ఉన్న పర్సంటేజ్ల ప్రకారం తక్కువనే పెట్టింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక బీసీలలో ఖచ్చితంగా ఒక కవిత తప్ప ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ వైపు మద్దతు కూడా చూపెట్టలేదు. కానీ కొట్లాడితే వచ్చే బీసీ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనే ఒక నినాదం. దీన్ని ఎలా సమర్థిస్తారు, ఎలా చెప్తారు? సార్, అందరికి నమస్కారం సార్. ముందుగా సార్, ఈరోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్పేసి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదే మనందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు మరి ఏ విధంగానైతే 42% 50% సీలింగ్ దాటి పోతుంది అని తెలిసి ఇట్లా
మరి బీసీలకి ఏ రకంగా వీళ్ళు 42% ఇస్తాము అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మరి తెలిసే చెప్పిండు కదా ఇది. మరి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతా అన్నాడు. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. మరి ముఖ్యంగా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఒక్క విద్యా ఉద్యోగ రాజకీయమే కాదు, కాంట్రాక్టర్లో ఇట్లా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన మాట వాస్తవం. మరి దాదాపు ఇప్పటి వరకు దాదాపు 90 నుండి 1,00,000 కోట్ల వరకు వెచ్చించినట్టుంది గవర్నమెంట్. మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 42% మరి మా బీసీలకు దక్కే వాటా మరి ఇచ్చిర్రా? మరి ఆ రోజు మరి బీసీలను 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి ఒక మోసపూరితమైన మాట చెప్పి ఆ రోజు గద్దెనెక్కిరు కదా. మరి గద్దెనెక్కిన మీరు మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇట్లా మీ మీద ఉంది. ఇది ఖచ్చితంగా బీసీ సమాజం అంతా అది చూస్తుంది మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు ఇలా అఖిల పక్షాన్ని తీసుకొని మీరు ఒక ప్రభుత్వంగా, పార్టీయే కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, ఒక కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అఖిల పక్షాన్ని తీసుకుపోయి మరి మీరు ఢిల్లీలో ధర్నా చేస్తారా, మరి మోడీ గారి అపాయింట్మెంట్ అడుగుతారా, మరి ఏంది అనేది చెప్పేసి మీరు ఈ ప్రయత్నం చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ గవర్నమెంట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల ధర్నా చేసినప్పుడు, అఖిల పక్షం రైతుల ధర్నా చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి అయితే ఉండి ఢిల్లీలో తీసుకుపోయి ధర్నా చేసిండు. ఆ సంఘటన మనం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నా, ఈరోజు అఖిల పక్షాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళండి, ఒక పార్టీయే కాదు, రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళి మరి అసలు ఇస్తారా సస్తారా అని అడగండి. మరి ఇక్కడున్న బీజేపీలు కూడా 8 మంది మనకు ఎంపీలు ఉన్నా, అందులో 2 మంత్రులు ఉన్నా, కనీసం బీసీ రిజర్వేషన్ గురించి కనీసం ఏ రోజు ఇట్లా పల్లెత్తి మాట ఇట్లా ఏ రోజు ఇట్లా కనీసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏ మంత్రి కానీ మరి ఏ ఎంపీ కానీ ఎక్కడ ఇట్లా కనీసం మాట ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా అన్న కవిత గారు ఈ బీసీ రిజర్వేషన్ మీద చాలా స్పష్టంగా ఓట్లాడుతున్నారు. మీకు ఆ విషయం తెలుసు. ఆమె జాగృతి ఆమె సంస్థ ద్వారా మరి మొదటి ప్రోగ్రామ్ ఇట్లా ఇందిరాపార్క్ దగ్గర 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని గట్టి నినాదంతో పబ్లిక్లో పోతున్న మాట వాస్తవం. అది ఇంతకుముందు మీరు ఇట్లా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా మేము ఏమంటున్నామంటే మా డిమాండ్ ఇట్లా ఒకటే అన్న, తమిళనాడులో 9 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇట్లా స్థానిక ఎలక్షన్లు జరపలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్థానిక ఎలక్షన్లు జరపకుండా 9 సంవత్సరాలు స్థానిక రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇట్లా ఆపిన సంఘటన తమిళనాడులో జరిగింది. మరి ఇక్కడ ఇట్లా నేనేమంటున్నా, నిజంగా ఈరోజు కనుక మీరు మాకు కావాల్సింది రాజ్యాంగ భద్రత కలిగినట్టు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ కావాలి. కానీ మీ పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది, సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది అనుకుందాం కొద్దిసేపటి మనకు, మరి మిగతా పార్టీలు ఇవ్వకపోతే అడిగే హక్కు ఎవరికైనా ఉంటుందా? హక్కు అయితే కాదు కదా, అది మీ దయాదాక్షిణ్యాలు అయిపోతుంది అది. అంతేగాని బీసీలు ఏం బిచ్చగాలు కాదు కదా. బీసీల ఓట్లతో కదా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీరు బీసీలను 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కదా మీకు బీసీలు ఓట్లు వేస్తే మీరు గద్దెనెక్కిరు. అలాంటి బీసీలను రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుతో కలిగినటువంటి రిజర్వేషన్ కావాలి తప్ప మీరు బిచ్చమేసినట్టుగా మీ పార్టీలు ఇచ్చే రిజర్వేషన్ కాదు మాకు కావాల్సింది. ఈరోజు అట్లయితే పెద్ద ప్రమాదం ఉంటుంది. మా బీసీ బిడ్డల మీద అగ్రవర్ణాలు నిలబెట్టి ఓడిస్తారు. అప్పుడు బీసీలు ఓడిపోయారు, ఎక్కడ గెలవలేదు అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా కాదు, రాజ్యాంగ భద్రత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మాకు హక్కు కావాలి మాకు. అంతేగాని మీరేదో దయాదాక్షిణ్యాలు కాదు, మీకు అన్ని తెలిసే చెప్పారు. మీరు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని మా డిమాండ్. అదేవిధంగా ఇంకొక విషయం, ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 42% కాంట్రాక్టర్లో ఇట్లా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు దాదాపుగా 90,000 కోట్ల వరకు వెచ్చించింది గవర్నమెంట్. 90,000 కోట్లల్లో దాదాపు 30-40,000 కోట్లు బీసీ బిడ్డలకు రావాల్సింది కాంట్రాక్టులలో. మరి ఆ కాంట్రాక్టులు ఎంతమందికి ఇచ్చారు, మీరు ఎవరికి ఇచ్చారు? మరి అది ఇట్లా అది మీ చేతుల గల పని కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి చేతుల గల పని, మరి అదెందుకు ఇవ్వలే? మరి ఇప్పుడు ఎంతసేపు మా మిత్రులు కానీ ఎవరం కానీ
రాజకీయంగానే మరి 42% ఈ రిజర్వేషన్ అడుగుతున్నాం, కానీ వాటిలో ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ఇట్లా మీకు ఉంది. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లో కూడా 42% ఇవ్వాలి. ఇంతకుముందు మా అన్నయ్య చెప్పినట్టుగా గౌడన్నలకు ఇట్లా మీరు ఇస్తున్న రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. మీరు ఒప్పుకున్నది ఇది, మేము అడిగింది కాదు. ఆ రోజు మీరు మభ్యపెట్టిరు బీసీలను 42% రిజర్వేషన్ ఇస్తా అంటే మా బీసీ బిడ్డలంతా మేమంతా స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం, మున్సిపల్ కౌన్సిలర్లు అవుతాం, సర్పంచ్లం అవుతాం, ఇట్లా ఏదో ఊహించుకొని మిమ్మల్ని గద్దెనెక్కించారు. ఎక్కిన తర్వాత మీరు మోసం చేస్తే బీసీ సమాజం ఊకోదు. ఖచ్చితంగా రేపు మీ కుర్చీలు ఇట్లా గుంజుకునే సందర్భం ఇట్లా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. రైట్. కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి నినాదానికి కట్టుబడి ఉన్నామని నేటికి కూడా చెప్తున్నప్పటికీ మాత్రం ఏదైతే బిల్లు ఆగిపోయిన నేపథ్యం ఉంది, ఏదైతే చట్టసభల నుంచి వెళ్ళి ఒరవడికతో వస్తే కనుక ఇక్కడ బీసీ ఒక ఓట్ల శాతమే కాదు, లేకుంటే బీసీ 42% ఓన్లీ పొలిటికల్గానే కాకుండా ఉద్యోగం ఇలాంటి అంశాలపైనే ఇది రావాలని కూడా అందరూ కోరుకున్నారు. కానీ ఇప్పుడు వస్తే మాత్రం స్థానిక ఎలక్షన్లో మాత్రం ఒక 42%కు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తరపున ఇస్తాం ఖచ్చితంగా అంటే అది రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి నేతృత్వంలో బీసీలలో జనరల్ బాడీలో అంటే జనరల్ ఉన్న కాడ మాత్రమే బీసీలకు కావచ్చు, లేదంటే ఓసీకి సంబంధించి వేరే వేరే కాడలో బీసీలకు ఇస్తే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుందని ఇంతకుముందు కూడా గతంలో కొన్ని పార్టీలు కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే జనరల్ వచ్చిన నేపథ్యంలో అక్కడ బీసీకి ఇస్తే కనుక జనరల్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కావచ్చు, లేదంటే బీజేపీ నుంచి వెళ్ళి కావచ్చు, వేరే వేరే పార్టీ ఇతర పార్టీ నుంచి వెళ్ళి అగ్రవర్ణ కులాలు ఇస్తే కనుక అక్కడ అగ్రవర్ణ కులాలకు సంబంధించి మాత్రం పెద్దపీట వేస్తారు, కానీ ఇక్కడ బీసీని లెక్కకు తీసుకోరు అనేది కూడా ఆ నినాదాలు ముందుకు వచ్చాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఉంటే అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, లేదు అంటే వచ్చే 30 రోజుల లోపల స్థానిక సంస్థలకు వెళ్ళడమా, ఆ పార్టీ పరంగా 42% ఇచ్చి ముందుకెళ్ళడమా? ఈరోజు జరిగినటువంటి గాంధీభవన్లో మీటింగ్లో కూడా చర్చకు వచ్చిన అంశం ఉంది. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, మీకు అందరికి కూడా ప్రేక్షకులకు కూడా. మేము 42% ఇచ్చినే రాజ్యాంగబద్ధంగా తెచ్చే ఎలక్షన్ పోవాలనేటువంటి ఇప్పుడు ఇందాక జరిగినటువంటి పిఎస్సిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది. సో సర్వత్రా వినిపిస్తున్నటువంటిది కాంగ్రెస్ క్యాడర్లో కానీ లీడర్లో కానీ అందరం కూడా మా పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మహేష్ కుమార్ గారు, ఫండ్స్ ముఖ్యం కాదు, రిజర్వేషనే ముఖ్యం. 42% వచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తాం అనేటువంటిది చాలా స్పష్టంగా మేమున్నాం. దానికోసం సంపూర్ణమైనటువంటి ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఇందాక మిత్రులు మాట్లాడుకుంటూ మేమేం ప్రయత్నం చేయనట్టుగా అంటున్నారు, కానీ మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా సవ్యంగానే చేసినాం. ఎవరైతే స్పందించాలో వాళ్ళు స్పందించటంలే, అధికారికంగానే అనాధికారికంగానే రెండు రకాలు. అధికారికంగా స్పందించాల్సింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి రాష్ట్రపతికి అసెంబ్లీ సాక్షిగా అఖిలపక్షం అని ఒక మాట అన్నారు. అఖిలపక్షం కంటే చాలా విలువైనటువంటి చాలా గొప్పదైనటువంటి అసెంబ్లీ సాక్షిగా బిల్లు వెళ్ళింది. అంతకంటే పెద్ద అఖిలపక్షం ఉండదండి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ 119 మంది ఎమ్మెల్యేల యొక్క సర్వసమ్మతితోటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దాన్ని ఏకగ్రీవ తీర్మానంతో కేంద్రానికి వెళ్ళింది. సో తెలంగాణ ప్రజల పట్ల కానీ బీసీ ప్రజల పట్ల కానీ తెలంగాణ యొక్క ఆకాంక్షల పట్ల కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ లేదా బీసీ బిడ్డగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదనేటువంటిది ఈ 4 మాసాలలో ఒక్కరోజు కూడా ఐదర్ ఇన్ ద క్యాబినెట్ ఆర్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ ఇన్ ద పార్టీ లైన్, పార్టీలో అని అనధికారికంగా అంతే అంటాం, పార్టీ లైన్లో కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక మాట కూడా చెప్పలే. ఇక్కడి నుంచి ఉన్నటువంటి బీసీ బిడ్డలైనటువంటి ఎంపీలు కూడా ఎక్కడ నోరెత్తలే. ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఎత్తలేదనంటే అది ఓకే చూద్దాం, కానీ బీసీ బిడ్డలుగా గెలిచి బీసీలమని చెప్పుకొని బీసీ పేరుతోటే
ప్రచారం చేసుకొని బీసీ కోడ్ను ఉపయోగించుకుంటున్నటువంటి మిత్రులు ఎంపీలు కూడా ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ లేకపోతే నడ్డా గారి దగ్గర కానీ ఎక్కడ కానీ ఆ అంశాన్ని ఎత్తలేదు. సో దీనివల్ల ఒక కపట ప్రేమ అనేటువంటిది వాళ్ళకి కనిపిస్తుంది. సో మేము చేసిన వాగ్దానం మేరకు అసెంబ్లీలో చట్టబద్ధంగా బిల్ పంపించినము. అది ఒక ఆలస్యం అవుతుంది లేకపోతే దానికి ఇబ్బంది వస్తుంది అనేటువంటి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం స్పందన లేదు అని అన్న సందర్భంలో ఈవెన్ వీ హావ్ గాన్ ఫర్ ది ఆర్డినెన్స్ ఆల్సో. సో ఆర్డినెన్స్ కు సహకరించరు లేదా బిల్ కు సహకరించరు. సో తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమ అనేటువంటి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అసలు తెలంగాణ ఏర్పడమే నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదని అనేక సందర్భాల్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూసినాం. సో దాని లోతు చర్చకు నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక వివక్ష మాత్రం తెలంగాణ ప్రజల పట్ల ఉన్నదనేటువంటిది నరేంద్ర మోడీ గారు. సరే ఆయన బీసీ అంటున్నాడు కాబట్టి తెలంగాణ మొత్తానికి కాకపోయినా కనీసం బీసీ బిడ్డల కోసమైనా నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా స్పందించాల్సి ఉండే, అది జరగలేదు. సో ఇప్పుడు మేమంటున్నది ఏంటంటే మన పక్క రాష్ట్రం ఇందాక మిత్రులు చెప్తున్నప్పుడు 9 సంవత్సరాలు తమిళనాడులో జరగలేదని. ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే పక్కనున్న రాష్ట్రం మహారాష్ట్రలో ఇప్పటిదాకా ఎలక్షన్స్ లేవు. మహారాష్ట్రలో ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు, ఇప్పుడు ఇది వచ్చి 4 సంవత్సరాలు అయిపోయిన 4 సంవత్సరాల పైన లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు. దానికి కూడా ఇట్లాంటి కారణాలు ఏది మరాఠా రిజర్వేషన్ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయటం లేదు. సో తెలంగాణ మీదనే ఎందుకు ఒత్తిడి, తెలంగాణలో ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? 42 వచ్చేదాకా లెటర్స్ వెయిట్. 42 కోసం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సూత్రప్రాయంగా అసెంబ్లీ సాక్షిగా సమ్మతించిన దృష్ట్యా అన్ని పార్టీలు తమ తమ ప్రయత్నాలను ఈ తెలంగాణ ప్రాంత బీసీల పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అది టీఆర్ఎస్ కావచ్చు, ఏఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, ఏవైనా కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రజల బీసీల సంక్షేమం అనుకున్నప్పుడు తప్పనిసరిగా కొట్లాడాలి కదండి, దానికోసం ప్రయత్నం చేయాలి కదండి. ఇంకొకటి వివిరి ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ఎక్స్పర్ట్, ఈవెన్ ఇన్ లా ఆస్పెక్ట్ లో కూడా, రాజ్యాంగ ఆస్పెక్ట్ లో వారు ఎక్స్పర్ట్ కాబట్టి నేను మాట చెప్తున్నాను. సార్ 50% ఉంది మాకు తెలిసే మేము మోసం చేసినాం అనేది తప్పు ఆరోపణ మా మీద చేస్తున్నారు. నాలాంటి వాడికి అందరికి తెలుసు అసలు రాజ్యాంగంలో ఎక్కడ లిమిట్ లేదు సార్. రాజ్యాంగంలో ఇంత ఉండాలనేటువంటి లిమిట్ లేదు. సుప్రీంకోర్టు నేను మాట్లాడిన ఇప్పుడు నేను కావాలని మీరు ఎవరో ఏమేమో ఆరోపణలు చేసినా నేనేమో ఇంటర్ఫియర్ కావాలంటే చర్చ సాఫీగా జరగని అండి. మీరు ఏం ఆరోపణలు చేసినా ఇది పాయింట్ వైజ్ పోదామని నేను ఎక్కడ మాట్లాడాను. సో నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు 50% కట్ ఆఫ్ పెట్టింది కూడా ఒక కుట్రనే. అక్కడ పెట్టిన జడ్జీలు, అక్కడ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ కేసు సంబంధించినటువంటి వివరాలు రావు గారికి తెలుసు, నాకు కూడా తెలుసు. సో అదంతా కూడా ఒక కుట్రని. 50% కంపల్సరీ అనేది లేదు, 50% ఎగ్జామ్షన్ ఉంటుందని స్వయంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది పెద్దలందరూ చదువుకోవాలి. ఏమన్నారంటే అధికారిక గణన ద్వారా బీసీలు లేకపోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించి ఒకవేళ ఎక్కువ ఉన్నట్టేది ఉంటే వీళ్ళు అలో అనేటువంటి మాట కూడా 50% పెట్టిన రోజు సుప్రీంకోర్టు ఇచ్చిందనే విషయాన్ని పెద్దలందరూ గమనించాలి. అది పార్టీలకు అతీతంగా గమనించాలి. ఆ క్లాజ్ని ఎవ్వరు మాట్లాడటలే. ఆ క్లాజ్ దీన్నే అధికారికంగా ఇక్కడ మేము చేసినాం. ఇక అధికారికంగా మేము ఇక్కడ లెక్కలు చేసినాం. ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ అధికారికంగా చెప్పి 56% బీసీలు ఉన్నారన్న. భారతీయ జనతా పార్టీ వాళ్ళు 10% ఉన్నారనేది ఎక్కడ కూడా ఈ 42%లో కానీ 56లో కేటగిరైజేషన్ చేయలేదు. 42%లో కేటగిరైజేషన్ చేసి 10% ముస్లింలు లేకపోతే 4% గౌడ్లు ఇట్లానే ఏం చేయలేదు, కేటగిరైజేషన్ చేయలేదు. చేయకపోయినా దాంట్లో ఒకవేళ ఆ 42లో తీసుకున్నా కూడా మొన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పినారు, మేము చెప్పలేదు అంటున్నారు గౌడ్ గారు, కానీ చెప్పినాము. సో దాంట్లో జస్ట్ 1.75% ముస్లిం ఉన్నారు.
నేనేమంటున్నంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది. ఇది అల్టిమేట్ గా చట్టబద్ధత కావడానికి పార్లమెంట్ లో చట్టం కావాలా, పార్లమెంట్ లో చట్టం అయ్యి అది 9th షెడ్యూల్ నుంచి రావాలి. ఆ అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆ పార్లమెంట్ కి అధికారం ఉన్నది. ఆ పార్లమెంట్ లో అధికారం ఉండి అది డిసైడ్ చేస్తున్న సమయంలో మీరు 42కి ఎందుకు కన్ఫర్మ్ అయితే సార్? మొత్తం 56 తీసుకోండి. 56 లో ఒకవేళ మేము చేర్చిన దాంట్లో మా లెక్కలలో 10%, 9%, 10% ముస్లిం ఉంటే ముస్లిం తీసేసి ఇవ్వండి సార్. ఈ అవకాశం మీకు ఉన్నది కదా. మా దగ్గర నుంచి లెక్కలు పోయినాయి, ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇవ్వాలంటే కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఊకే ముస్లింకి ఇస్తున్నాను అంటారు. తీసేయినా ఆయన ముస్లింలను. మీకు ఒకవేళ ఓన్లీ బీసీ ప్యూర్ బీసీసీకే ఇవ్వాలనుకుంటే యు రిమూవ్ ద ముస్లిం అండ్ రిమైనింగ్ ఎంత పర్సెంట్ వస్తుందో మా బీసీలు వాళ్ళకి ఇచ్చేయండి. తర్వాత ముస్లింలను బయటికి పంపిస్తారా లేకపోతే దేశం నుంచి వెళ్ళగొడతారా బీజేపీ డిసైడ్ చేసుకుంటుంది. వాళ్ళకి సమానం వాళ్ళు చెప్పుకుంటారు. మేమేమంటున్నామంటే ప్యూర్ బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు ప్యూర్ బీసీలో 56%లో ఎంత ఉన్నదో అంతే ఇవ్వండి. ఈ అధికారం ఇవాళ మీ చేతిలో ఉన్నది. మేము పంపినటువంటి తీర్మానానికి అనుగుణంగా మీరు చేసేటువంటి సవరణలు చేసి దీన్ని తెలంగాణ బీసీ సమాజానికి మేము ఇస్తున్నామని చెప్తే మీకు లబ్ధి జరుగుతుంది, మాకే లబ్ధి జరుగుతుంది. ఇది వచ్చినంత మాత్రాన కేవలం అందరూ గుళ్ళగుత్త కట్టుకొని ఇంత 50 తెలంగాణ ఇచ్చినప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందా? ఇవాళ 42% లేకపోతే ఇంకొక పర్సెంటేజ్ 50% కేంద్రం నిర్ణయం తీసి ఈ ముస్లింలను తీసేసి ఒకవేళ 45% మాకు ఇచ్చింది అనుకో, మొత్తం 100% మాకు ఓట్లు ఇస్తారా? వేయరు. సో అప్పుడు కూడా డివియేషన్స్ ఉంటాయి. మీరు ఏం చేసినా కూడా డివియేషన్స్ ఉంటాయి. ఎవరి శక్తి మేరకు, ఎవరి కన్వెన్స్ మేరకు పీపుల్ కన్వెన్స్ అయిన దాని ప్రకారం ఓటింగ్ పోతుంది. కాబట్టి మాకే లబ్ధి జరుగుతుందని అనుకోకండి. ఓవరాల్ గా అన్ని పార్టీలకు అతీతంగా మా పార్టీతో ఆలోచించాల్సింది ఏంటంటే అల్టిమేట్ గా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజానికి లబ్ధి జరగాల, వాళ్ళ హక్కు దగ్గాల. ఆ హక్కుల కోసం కోటాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏ వాటా ఎంత ఉన్నారో అంత వాటా అనేటువంటి నినాదానికి మేము పాలసీ పరంగా కాంగ్రెస్ పాలసీ పరంగా తీసుకున్న నిర్ణయానికి ఊతం దొరికేటట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దయచేసి కేంద్ర ప్రభుత్వం బీసీ బిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారు బీసీగా తను ఒకసారి అంటే ఆయన బీసీ కానీ ఆయన పరకాయ ప్రవేశం ఎక్కడో ఓసీలలో చేసేసి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక రిజర్వేషన్, అది కూడా రాజ్యాంగ విరుద్ధం, వివి గారికి తెలుసు. ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదాన్ని కూడా 10 రోజులలో ఖతం చేసి, అంటే 7% ఉన్నటువంటి ఈ దేశంలో 7%. నార్త్ ఈస్ట్ ఇండియాలో నేను ఇన్ఛార్జిగా ఉన్నానండి. అక్కడ అసలు ఓసీలే లేరు. అదే మిజోరాంలో 60 సీట్లు ఉంటే 40 సీట్లు ఉంటే ఒక్క సీటే జనరల్ సీటు, 39 ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అండి. దేశం మొత్తానికి సంబంధించి ఒక్క నిమిషం సార్, దేశం మొత్తానికి సంబంధించి 10% ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 42, 45 ఎంత ఇస్తామనంటే అంత మీ చేతిలో ఉన్నది. కాబట్టి ఇవ్వడం అనేది మీ బాధ్యత. ఒకవేళ ఇవ్వలేదు మేము ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. డెఫినెట్ గా మేము ఇది వచ్చేంత వరకు డెఫినెట్ గా ఆగుతాం, డెఫినెట్ గా ముందుకు పోతాం. వెంకటస్వామి గారు 30 తారీఖు పెట్టింది, 30 తారీఖు 42%. యాదగిరి గారు ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని ముందుకు సాగుతున్న తరుణంలోనే మేము ఇస్తామన్నా కానీ వారికి జతకట్టి నడవలేక పోతున్నారు కొన్ని పార్టీలు అని చెప్తున్నారు. అది తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కావచ్చు, లేకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అనధికారిక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ప్రజల మనసులో ఒకటే ఉంది, ఇస్తామంటే అడ్డు పడుతున్నది ఎవరు, ఆపుతున్నది ఎవరు? అంటే ఇంత గగనాతరం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ బీసీ నినాదంతో అనగదొక్కడానికే ఆస్కారమా అంటున్నారు. దానిపైన ఏం చెప్తారు సార్? ఒక్కటి సార్, ఇప్పుడు ఇంతకుముందు వెంకటస్వామి అన్నాడు కదా, ఇప్పుడు నిజంగా మీరు బిల్లు పాస్ చేయించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, మరి ఆర్డినెన్స్ తెచ్చారు, అది ఇట్లా గవర్నర్ దగ్గర నుండి సొలిసిటర్ దగ్గరకు మరి లీగల్ ఒపీనియన్కి ఏదో పోయింది. మరి ఈ రెండింటి మీద
ఇన్ని నెలలు అయింది కదా పెండింగ్ ఉంది. మరి వీళ్ళిద్దరు మీరు తీసుకునే యాక్షన్ అని చెప్పండి. మరి ఏమన్నా గవర్నర్ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుర్రా, మరి లేకపోతే రాష్ట్రపతి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుర్రా? అండ్ మీన్స్ ఏంటంటే మీరు కోర్టుకు పోయే అవకాశం ఉంది, సుప్రీం కోర్టుకు పోయే అవకాశం ఉంది కదా. రాష్ట్రపతి గవర్నర్ల యొక్క నిర్ణయం రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? మా పోరాటం మీరు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు సార్? ఇది బీసీలను మోసం చేయడమే. ఇది 100% సార్. ఇది అన్న వెంకటస్వామి అన్న, ఇది అవును. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మీరు? ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? వెంకటసాగర్ గారు ఒక్క నిమిషం. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? మీరు చెప్పింది ఇంత ముందు అన్న వెంకటస్వామి అన్న, ఇంత ముందు చెప్పింది మీరు ఇంద్రసాని కేసు గురించి చెప్పారు. 1992 ఇంద్రసాని కేసు, దాంట్లో చెప్పారు. నాకు అర్థమైందన్న. ఓకే, సీలింగ్ లేదు, అవును, కుల్లగన్న వేసుకొని మీరు రాష్ట్ర గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవచ్చారని ఉంది, అందులో ఫైండింగ్స్ లో ఉంది, నో డౌట్. కానీ మీరు తూతూ మంత్రంగా మీరు ఆర్డినెన్స్ పాస్ చేసిరన్న, గవర్నర్ దగ్గర పంపారు. గవర్నర్ డిసిషన్ తీసుకోలేదు. మరి మీరు తీసుకునే స్టెప్ ఏంది? గవర్నర్ అగెన్స్ట్ గా, మీరు రాష్ట్రపతి అగెన్స్ట్ గా మీరు తీసుకునే స్టెప్ ఏంది? మీరు ఏం స్టెప్ తీసుకున్నారు? మీరు ఎవరిని అడిగిరు? ఏ అఖిల పక్షాన్ని అడిగిరు మీరు? మరి అఖిల పక్షాన్ని అడిగి కనీసం అడిగి వెంకటసాగర్ ఒక్క నిమిషం. వెంకటసాగర్ ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎలా మోసం చేయడానికి చేసినటువంటి ఇది కుట్రనే. ఇది మీరు గవర్నమెంట్ తెచ్చుకోనికి బీసీలను హల్కా దొరుకుతారు కాబట్టి ఒక్క నిమిషం గౌడ్ గారు ఒక్క నిమిషం. కేవి గౌడ్ గారు ఒక్క నిమిషం. మీ నేతను 32 నుంచి 22 తగ్గించినటువంటి ఇప్పుడు అది కాదు అన్న వెంకటస్వామి అన్న. ఇప్పుడు విషయము మా నేత గురించి కాదు, ఇక్కడ మా నేత గురించి కాదన్నా. మీరు ఇచ్చిన మాట మేము ఇచ్చిన మాట అవేనా? ఇప్పుడు అట్లా కాదన్నా. మేము మిమ్మల్ని మోసం చేస్తుంటే ఒక్క నిమిషం. వెంకటసాగర్ గారు ఒక్క నిమిషం. వెంకటసాగర్ గారు ఒక్క నిమిషం. బీసీ గౌడ్ గారు, కత్తి వెంకటసాగర్ గారు కొంచెం ఒక మనిషి. కత్తి వెంకటస్వామి గారు, వెంకటసాగర్ గారు ఇవాళ అఖిల పక్షం ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నాయి, తీసుకొని పోండి. మరి తీసుకొని అడగండి, మోదీ గారిని అపాయింట్మెంట్ అడగండి, ప్రధానమంత్రి మరి అడగండి. మీరు ఏం చేస్తున్నారు? మరి ఎవరు కొత్త రైట్. కత్తి వెంకటసాగర్ గారు ఒక్క నిమిషం. ఎవరు కొత్త ఉంటది? యాదగిరి గారు మీరు చేసిన లెక్కలే తప్పు. రైట్ యాదగిరి గారు రైట్. దయచేసి ఒక మాట వినండి అన్న. మొన్న వీళ్ళు పోయి ధర్నా చేశారన్న. ఆడ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారన్నా, మా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అయినాక, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక వీళ్ళు ఇక్కడ 42% పాస్ చేపిస్తారా? రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వివి రావు గారు ఒక్క నిమిషం. వివి రావు గారు రైట్. ఒక్క నిమిషం మీరు సైలెంట్ లో ఉన్నారు ప్లీజ్. వివి రావు గారు చెప్పండి. ఒక దిక్కు ఇప్పుడు ఆల్టర్నేట్ రాకపోయినప్పటికీ మాత్రం ఏదైతే చట్టసభల నుంచి ఆల్టర్నేట్ రాకపోయి 90 షెడ్యూల్లో రాగలేదు కారణంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% ఖచ్చితంగా ఇస్తాము, పార్టీ పరంగానైనా ముందుకెళ్తుందని చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాలని సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు వచ్చే 30 రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా మొదలు పెట్టాలి అని హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు. అసలు ఎలా జరుగుతుంది, ఏంటి పరిస్థితులు, ఈ రెండు పార్టీల వైఖరి ఏంటి, ఈ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వేరే ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, లేకుంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కావచ్చు, అంటే ఎలా చూడతారు? అంటే ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడే ఒక కేటగారికల్ గా ఒక స్టార్టింగ్ లోనే చెప్పింది ఏంటంటే 42% రిజర్వేషన్ వచ్చాకనే మేము ఎన్నికలకు వెళ్తామని ఒక సూత్రప్రాయంగా ఇలా జరిగిన చర్చల యొక్క సారాంశం చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ కనుక 42% కనుక అఫీషియల్ గా రాకపోతే మేము ఎన్నికలకు పోవడం అనేది ఇంకా నిర్ణయం చేసుకోలేదు అనే ఒక విషయం వాళ్ళకి అర్థమవుతుంది మనకి. సో ఇఫ్ దట్ ఈస్ ద కేసు ఎన్నికలకు పోతారా అనేది కూడా ఇంతవరకు మనందరికి కూడా ఒక ప్రశ్నార్థకమే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే ఒక పార్టీ యాజ్ ఎ కాంగ్రెస్ గా నేను చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పి కొంత పని చేసి కొంత ఒక గణాంకాలు చేసి నేను బాల్ తీసుకెళ్లి బీజేపీ కోర్టులో వేసింది.
బీజేపీ ఏముంటుంది, వాళ్ళు ఏమంటున్నారంటే మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే అసలు మీరు చెప్పే గణాంకాలు కరెక్ట్ కాదు, మీరు చెప్పే ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో కాలేదు అనేది ఒక వాదన ఉంది. అయితే దీంట్లో మనకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే జనరల్ గా అంటే వీళ్ళు ఇచ్చే వాగ్దానాలను బట్టి మనం ఆలోచించింది చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్టు రాజకీయ పార్టీలలో కొంత వాళ్ళ యొక్క స్వరూపం, రాజకీయ పార్టీల స్వరూపంలో ఇబ్బంది ఉంది. ఆ స్వరూపంతో పాటు పార్టీల యొక్క గుత్తాధిపత్య ధోరణులు కావచ్చు, ఎవరి ద్వారా ఈ ఎన్నికల పార్టీల యొక్క గుత్తాధిపత్యం నడుస్తుందో వాళ్ళు నిర్ణయం తీసుకునే విషయంలో ఒక పార్టీ అంటే బీసీల రిజర్వేషన్ అనేది పక్కన పెడితే నేను పోస్తే శంకులో పోస్తే తీర్థం అనేటువంటి వైఖరి కూడా ఈ రోజు పార్టీలు ప్రదర్శించడం మూలాన ఇవన్నీ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ గొడవ అంతా జరుగుతున్నప్పుడు మనం లానాంటి సామాన్యుడికి ఏమర్థమవుతుందంటే బోరింగ్ కాడ బిందెల పంచాయతీలు ఎక్కువ ఉన్నది. ఏమవుతుంది, అందరూ వెనకట కుళాయిలు అంటే ఇప్పుడు ఈ మధ్యలో అంటే ఇంటింటికి నల్లాలు ఇచ్చారు కానీ అంత ఇది కాడ బోరింగ్ దగ్గర ఏం గొడవ అయ్యేదంటే 2 లైన్లలో ఆడవాళ్ళు నిలబడేది, గొడవ జరగగానే నా బిందె అని గొడవ పెట్టుకున్నారు. పక్కన రోజు గొడవ చేయడమే, కానీ అందరికందరు కలిసి అసలుకి ఒక నల్లా నీళ్ళు రావడం ఏంది, మనం పోయి తేల్చుకుందామో మన సర్పంచ్ దగ్గర మన వార్డు మెంబర్ దగ్గర ఈ నల్లాల వ్యవహారం ఏంటి, నీళ్ళ వ్యవహారం ఏంటి అనేది ఎవరు మాట్లాడడం లేదు. అంటే అక్కడ నీళ్ళ సమస్య కాదు, అక్కడ ఒక గొడవలో ఒక వైఖరి ఏమైపోయిందంటే నేను మాట్లాడాలి, నేను గొడవ చేయాలనేటువంటి వైఖరికి వచ్చిన పరిస్థితి ఇవాళ ఈ రిజర్వేషన్ల చుట్టూ కూడా ఇంత అనిశ్చితిగా వ్యవహారం నడవడం అనేది ఇప్పుడు మనకు అందరికి అర్థమవుతుంది. ఏంటంటే నిజంగా మీరు స్థానిక సంస్థల ద్వారా బీసీలను బలపరచాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను కాన్స్టిట్యూట్ చేసి అధికారాలు విధులు నిధులు అంది నేను 50% ఇస్తున్నా అని మోడీ గారు, నేను 50% ఇస్తున్నా అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పే బదులు అసలు మూలమైనటువంటి బీసీలను బలపరచాలంటే ఎన్నికల ముందే ఎట్లయితే మీరు 40% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారో వీళ్ళని బలపరిచే విషయంలో కూడా మేము అధికారికంగా ఆర్టికల్ 72, 73, 73, 74 ప్రకారంగా విధులు నిధులు బాధ్యతలన్నీ కూడా ఇస్తాం. ఇప్పుడు ఇలా మీరు కాంట్రాక్టర్లే ఎందుకండి, మీకు రాజ్యాంగమే ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా మొత్తము కేరళలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మహారాష్ట్రలో కొంతవరకు ఇచ్చినటువంటి ఆ 29 అంశాలలో ఇన్ని అంశాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎవరు అనలేదు కదా. ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ కేంద్రం చెప్పు చేతుల్లో ఇచ్చే 50% ఫండ్, మళ్ళీ రాష్ట్రాలు ఇచ్చే 50% చెప్పు చేతుల్లోనూ ఉండేటువంటి రిజర్వేషన్ ఎంతవరకు మాకు వర్తిస్తుంది అని చెప్పి ఏ ఒక్క బీసీ నాయకుడు అడగడం లేదు, ఏ ఒక్క పార్టీ అడగడం లేదు. రైట్, ఇవన్నీ కూడా ముడిపడిన అంశాలు కాదా అని నేను అడుగుతాను. రైట్ కేవీ రావు గారు, కేవీ గౌడ్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది. యా, ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళ వాదన, బీఆర్ఎస్ వాళ్ళ వాదన విన్నాం. వివి రావు గారు కూడా ఒక బలమైనటువంటి సూచనలు 2 పార్టీలకు చెప్పారు. మీరు ఎవరిస్తున్నారు, వాళ్ళకి దక్కుతుంది గౌరవం, వీళ్ళకి దక్కుతుంది గౌరవం అని ఆలోచిస్తూ ఉన్నారు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా గోడ మీద పిల్లి చందంగా ఉంది. అటు మద్దతు ఇవ్వడమా, ఇటు వ్యతిరేకించడమా అనేటువంటి విషయంలో తేల్చుకోలేకపోతుంది ఆ పార్టీ నాయకత్వం. ఇక కవిత గారు ఏదైతే బీసీలకు అనుకూలంగా నేనైతే ఉద్యమిస్తున్నానో, నా ఉద్యమం బీసీలకు హక్కులు అధికారాలు జరిగాయి వస్తాయని చెప్పేసి చెప్పుకుంటా ఉంది. ఆవిడ ఎక్కడ కూడా బీసీల పట్ల కేవలం ఆమెకు ముఖ్యమంత్రి పదవి కావాలి కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే బీసీ ఉద్యమంలోకి వచ్చినట్టుగా స్పష్టంగా తనే అనేక ఇంటర్వ్యూలలో చెప్తా ఉంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, అంటే ఈ 5 ఏళ్లకో మరొచ్చే 5 ఏళ్లకో నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో బీసీ ఉద్యమం చేస్తున్నట్టుగా తను ప్రకటిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళ బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా బీసీ వ్యతిరేక వైఖరినే. కాంగ్రెస్ వైఖరి కూడా చిత్తశుద్ధి లేనటువంటి ప్రయాణం. బీజేపీ పూర్తిగా కుట్రపూరితంగానే దీన్ని అణిచివేయాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి వైఖరి స్పష్టంగా పడుతూ ఉంది. బీసీ సమాజం ఇది తెలంగాణలో స్పష్టంగా గమనిస్తా ఉంది. ఒక మాట, మీరు చిత్తశుద్ధి అని అంటే అసలు మేము ఇంకా ఏం చేయాలో సహాయం చేయండి. దట్స్ వెట్ మా చిత్తశుద్ధి గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా మేము చేసినాము. మీరు ఇంకా ఏం చేస్తే మా చిత్తశుద్ధి కరెక్ట్ అవుతుంది, లేకపోతే మేము ప్రాసెస్ చేయగలుగుతాం అనేదాన్ని మీరు సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ వీల్ ఫాలో.
రైట్ కంటిన్యూ మీరు చెప్పినటువంటి మాట సింపుల్ గా ఒకటే ఒక లైన్ లో కంక్లూడ్ చేస్తాను. నేను చెప్పడానికి ఏమీ లేదు. తమిళనాడులో జయలలిత గారు ఏ పంతానైతే ఎంచుకుందో అదే పంతాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించాలి, ఆ దిశగా ప్రయత్నం చేపట్టాలి. దీని మీద ఎక్కువ క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సమయభావం వల్ల మనం తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసి చర్చలో తప్పనిసరిగా కొనసాగాలి. రైట్ ఎండు పాయింట్కి వచ్చేసరికి వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు, చెప్పండి వెంకటస్వామి గారు అన్న. రైట్ కంటిన్యూ చేయండి. అన్న ఒక ఒకటి చిన్న- ఇప్పుడు ఒక్క నిమిషం యాదగిరి గారు మీరు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు నేను మాట్లాడాలా యాదగిరి మాట్లాడాలా? మీకే కత్తి వెంకటస్వామి గారు. నేనేమంటున్నానంటే మేము రావు గారు కూడా లేవనెత్తినారు. మేమైతే పార్టీ పరంగా ఈ రోజు అంటే నేను పిఎస్సిలో లేను, బట్ వీ హ్యావ్ గివెన్ ఒక స్పష్టమైనటువంటి లైన్ మేము ఇచ్చాము. అంతకుముందు మేము పొద్దున్న నుంచి ఒక మీటింగ్ లో ఉన్నాము. ఆ మీటింగ్ ద్వారా కూడా మేము పిఎస్సిలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పింది, తర్వాత ముఖ్యమంత్రి గారికి మేము ఇచ్చిన సమాచారం ప్రకారము అంటే పిసిసి అధ్యక్షుని కూడా కంక్లూజన్ అంటే మేము 42 వచ్చిన తర్వాతనే 42 అధికారికంగా తెచ్చే స్థానిక సంస్థలకు వెళ్ళాలనేటువంటి పూర్తి పట్టుతోటి పూర్తి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎవరు మమ్మల్ని అనుమానించాల్సిన కర్రలు మరి గైడ్ చేయండి. దీన్ని సాధించడంలో అత్యంత త్వరగా రావడం కోసము బీజేపీలో ఎట్లా కలిసి వస్తారు, లేదా టీఆర్ఎస్ ఎట్లా కలిసి వస్తారు, లేకపోతే ప్రజా సంఘాలు ఎట్లా కలిసి వస్తాయి, లేకపోతే మేధావులు న్యూట్రల్స్ ఉన్న వాళ్ళు ఎట్లా కలిసి వస్తారో అందరు కలిసి తెలంగాణ సమాజంకి మంచి జరిగేటట్టుగా, బీసీ సమాజానికి మరీ జరిగేటట్టుగా మీరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా సాదరంగా స్వీకరించి దీన్ని సాధించడంలో మీ అందరి సహకారం, మీడియా సహకారాన్ని కూడా మేము ఆశిస్తున్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్ లో చర్చలో పాల్గొన్నటువంటి వివిరావు గారికి, కత్తి వెంకటస్వామి గారికి, కొట్టాల యాదగిరి గారికి, అదేవిధంగా కేవీ గౌడ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద 42% బీసీ నినాదంతో ఓరెత్తుతున్న తెలంగాణ రాష్ట్రంలో సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఎక్కడైతే 10%, 15% ముస్లిం ఓటర్లు ఉన్నారో వారిని తీసివేస్తేనే పర్సంటేజ్ లోపల ఖచ్చితంగా మేము తెస్తామని బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు కూడా దీన్ని శబ్దం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఏదైతే 9th షెడ్యూల్లో పెట్టి రావాలంటే కూడా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం దీని మీద సానుకూలత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్య బీసీ నినాదం మాత్రం ఓరెత్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎలాంటి బీసీలకు న్యాయం చేస్తుందో వెచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వాటి బిట్టాలో